అందరికీ నమస్కారం. విఎస్ పెరాలసిస్ క్లినిక్ హైదరాబాద్. అయితే పక్షవాతం ఈ మధ్య ఎక్కువ మందికి వస్తుంది కరోనా తర్వాత. పక్షవాతం అంటే ఏంటి? కాలు చేయి పడిపోయడం, మాట పడిపోవడము, నడవలేకుండా మంచంలోనే ఎక్కువ నెలలు సంవత్సరం నుంచి అలా ఉంటారు. పక్షవాతంలో వైద్యం సరిగా లేదు అని చాలామంది తెలుసు. అయినా కానీ చాలా చోట్ల ఆయుర్వేద మందులు ఇస్తూ వాళ్ళని పర్మనెంట్గా కుంటోలుగా తయారు చేస్తున్నారు. కొన్ని సెంటర్లు ఉన్నాయి. నంద్యాల ఒకటి, గుర్మేటకలు ఒకటి, చిత్తూరు జిల్లాలో విరూపాక్షపురము. వీళ్ళందరూ నెల నెల రండి, మా దగ్గర మందులు తీసుకొని పోండి, మీరు వాడుకుంటూ కుంటోలుగా ఉండండి అంటే, ఈ మన తెలుగు రాష్ట్రాలలో కుంటోలను తయారు చేసే ఫ్యాక్టరీలుగా ఈ మందు ఇచ్చే సెంటర్లు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే, మేము పెరాలసిస్ వచ్చిన వాళ్ళని 20 రోజులు పూర్తిగా నడిపిస్తాము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ అలా బాగకపోతే వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ప్రతి రూపాయి వెనక్కి చేసేస్తాం. ఇలాంటి మాట ఎవరైనా చెప్తే వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మేము పెరాలసిస్ 20 రోజుల్లో పూర్తిగా బాగా చేస్తాము. ఒకవేళ బాగా చేయలేకపోతే వాళ్ళ దగ్గర తీసుకున్న అన్ని డబ్బులు కూడా వాపస్ ఇస్తాము. ఇది అందరికీ షేర్ చేయండి. ఇది వ్యూస్ కోసము ఏదో యూట్యూబ్లో మాకు అమౌంట్ వచ్చేదానికి వచ్చి ఇట్లా చాలా కుటుంబాలు పెరాలసిస్ వచ్చిన తర్వాత నాశనం అయిపోతున్నాయి. సర్వనాశనం అయిపోవడము, వాళ్ళ పిల్లలు దూరం అయిపోవడము, వాళ్ళ వైఫ్స్ అంటే వాళ్ళ శ్రీమతులు చేయలేక ఇంటికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. అంటే ఇంతకుముందు రోజులలో 65 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి పెరాలసిస్ వచ్చేది. కానీ ఇప్పుడు 35-40 సంవత్సరాలకు వస్తుంది. ఈ వయసులో పెరాలసిస్ వస్తే, భర్తకు పెరాలసిస్ వస్తే భార్య వెళ్ళిపోతుంది. అదే భార్యకు వస్తే భర్త వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. అయితే మేము చాలామందికి వైద్యం చేసి ఈ విధంగా బాగా చేస్తున్నాము. మీరు ఎవరి పేషెంట్ ఏ పేషెంట్ అయితే మా దగ్గర బాగా ఉన్నారో వాళ్ళ నంబర్లు మీ స్క్రీన్ మీద ఇస్తాము. వాళ్ళతో మీరు కాంటాక్ట్ చేసుకొని ఇది వాస్తవమా కాదని కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మా దగ్గర పూర్తిగా బాగైనటువంటి ఒక పేషెంట్ వారి మాటలను చెప్తారు. వారికి మేము వచ్చిన తర్వాత ముక్కులో పైప్ వేసుకొని యూరిన్ పైప్తో ఉన్నారు. వారం రోజులలో ఆమె హ్యాపీగా కూర్చున్నది. పైప్ లైన్ తీసేశారు. మళ్ళీ వారంలో పట్టుకుంటూ అడుగులేసింది. మళ్ళీ వారంలో పూర్తిగా నడిచింది. మేడ్చల్ జిల్లాలో ఉంటారు వాళ్ళు. సత్యజ వాళ్ళ హస్బెండ్ పేరు, ఆమె పేరు లక్ష్మి. వాళ్ళ మాటలన్నీ మీరు వినండి. నాది డబిల్పూర్, సత్య నా పేరు. అయితే మేడ్చల్ దగ్గర డబిల్పూర్. అయితే మా భార్యకు దీపావళి తెల్లారి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే పడిపోతే హాస్పిటల్ తీసుకుపోయాం. ముక్కుల పైపు పెట్టారు, మూత్రానికి పైపు పెట్టారు. ఆ బెడ్ మీదకి లేవలేదు, కూర్చుండే పెడితే పడిపోయింది. ఇక 15 రోజులు వచ్చినాం. ఆడికి తర్వాత ఇంటికి తీసుకుపోయినాం. ఇంటికి తీసుకుపోయి బెడ్ మీద ఉంచినాం. యూట్యూబ్లో చూసినాం, టీవీలో మన ఫోన్లో చూసి సారు అనసలపురం. అయితే ఆయన మాకు ఇట్లా ఫోన్లో మాట్లాడి ఫోన్ ద్వారా మళ్ళా మా ఊరి దగ్గర ఏంటిది గోశాల ఉంది, గోశాల ఆయన మందు తిన్నాడు ఆయన మాకు ఫోన్ నెంబరు చూసి ఆయన ద్వారా మేము ఈ అనసపురం డాక్టర్ తనకి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఆయన కోదియాల మందు పంపించాడు. మందు పంపిస్తే వారం రోజులలో లేచి కూర్చుంది. మళ్ళీ 15 రోజులలో మళ్ళా వాడితే నడిచింది. 20 రోజుల లోపల మొత్తం మనిషి కట్టె పట్టుకోకుండా, మనిషిని పట్టుకోకుండా, గోడలు పట్టుకోకుండా ఆమె ఆమె నడిచింది. మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా అయింది. వేరే వాళ్ళకి ఎవరికైనా పక్షవాతం వచ్చిన దేశం మీద ఎవరికే కానీ కాళ్ళు పడిపోయినా, మొఖాల నొప్పులున్నా, నడుము నొప్పులున్నా ఎవరే కానీ ఆ సార్కు ఫోన్ చేసి కనుక్కోండి. యూట్యూబ్లో వస్తుంది. మంచిగా చూసి ఎవరైనా కానీ మంచిగా చూసి తీసుకుంటే పైసలు తక్కువ తీసుకుంటాడు, మంచిగా ఉంటారు. దేశం మీద తాయి కాజతులు పడిపోతున్నాయి, వాళ్ళ పక్షవాతం వస్తుంది, అన్నిటికీ ఆరోగ్యానికి మంచిగా మందిస్తాడు. మీరన్నా మా భార్య 25 రోజుల లోపల మంచిగా అయింది. నేను హాస్పిటల్ ఉంటే మంచం పైన ఉంటే పడ్డా. 20 రోజులలో మంచిగా అయినా నా పని నేను చేసుకుంటున్నా. పడిపోయి సార్ మందు పంపించి మంచిగా అయింది. నేను